వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన దురంధర్ ది రివెంజ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. అదే క్రమంలో కొందరు మాత్రం ఈ సినిమాను ప్రాపగండా మూవీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ సినిమా విడుదలకైనా దానిలోని మంచి చెడుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో బ్లాక్ బస్టర్ సినిమాల విషయంలోనూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. పుష్ప 2, యానిమల్, KGF 2 వంటి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలపై కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దురంధర్ 2 విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆదిత్య ధర దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తుడిచేస్తోంది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్ మేనల్లుడు హీరో ఇమ్రాన్ ఖాన్ దురంధర్ 2 సినిమాను నేరుగా విమర్శించకుండా కొన్ని కామెంట్స్ చేశారు. ఇక ధ్రువరాతి లాంటి వారు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన దురంధర్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ప్రముఖ యూట్యూబర్ ధ్రువరాతి తన లేటెస్ట్ వీడియో దురంధర్ 2 ఎక్స్పోజ్డ్ లో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఈ చిత్రాన్ని బ్రెయిన్ రాట్ అని పిలిచిన రాతి ఇప్పుడు దేశ చరిత్రను, ప్రజల అనుభవాలను ఈ సినిమా తప్పుగా చూపిస్తోందని ఆరోపించాడు. దురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ పై ధ్రువరాతి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ వాట్సాప్ ఫార్వర్డ్ల ఆధారంగా ఒక సినిమాటిక్ విశ్వాన్ని సృష్టించాడని ధ్రువ్ ఎద్దేవా చేశారు. దురంధర్ 2 సినిమా ప్రారంభంలో నిజ జీవిత సంఘటన నుంచి ప్రేరణ పొందిందని వేసే డిస్క్లైమరీపై ధ్రువరాతి విరుచుకుపడ్డారు. దీని బదులుగా వాట్సాప్ ఫార్వర్డ్ల నుంచి ప్రేరణ పొందిందని చేస్తే మరింత కరెక్ట్గా ఉంటుందని విమర్శించారు. ఈ డిస్క్లైమర్ని ఒక చట్టపరమైన చీట్ కోడ్గా ధ్రువ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నోట్ల రద్దు ప్రక్రియను ఒక మాస్టర్ స్ట్రోక్గా చూపించడాన్ని ధ్రువ్ తీవ్రంగా తప్పుపట్టాడు. RBI రిపోర్ట్స్, పరిశోధనాత్మక కథనాలను ఉదాహరణగా చూపుతూ వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉందని అతను వాదించాడు. నోట్ల రద్దు సమయంలో ATM క్యూలలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన సామాన్య ప్రజల కష్టాలను ఈ సినిమా మర్చిపోయిందని ధ్రువ్ ఫైర్ అయ్యారు. కేవలం ఒక రాజకీయ నాయకుడిని ప్రోత్సహించడానికి నిజాలను అబద్ధాలతో కలిపారని అతను ఆరోపించారు. అయితే ధ్రువరాతిని పిచ్చి కుక్కతో సంబోధిస్తారు. జర్మనీలో దాక్కుని భారత్ పై విషం చిమ్ముతుంటాడు. అయితే ధ్రువరాతిని ఎంత సీరియస్ గా తీసుకోవాలి అనే అంశంపై చర్చ జరగాల్సిన అవకాశం ఉంది. దేశ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో మాస్టర్ మైండ్ అని చెప్పవచ్చు. రాజకీయాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన లేని వ్యక్తులను తన వైపు తిప్పుకోవడంలో సిద్ధహస్తుడు. ప్రధాని మోదీని గద్దెదించేందుకు 2024 ఎన్నికలకు ముందు ఎంత విషయం కక్కాడో కూడా అందరికీ తెలిసిందే. అయినా ఆయన వ్యాఖ్యలను విశ్వసించని ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టారు. ఏదేమైనా ధ్రువరాతి లాంటి పిచ్చి కుక్కల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.